ఇంతకుముందు మనము బండితోనే తొక్కించడం జరిగింది, ఎలాంటి డ్యామేజ్ కూడా కాలే. ఒకసారి వెయిట్ ఎంతదో అడుగుదాము. అన్న నమస్తే. నమస్కారం. నేమ్ సురేష్. సురేష్, నా పేరు కూడా సురేష్. అన్న ఈ బండి వెయిట్ ఎంత ఉంటాయి? 2 टन. 2 టన్నులు ఉంటా, అంటే 20 క్వింటాలు. ఆహా. गाड़ी किधर जाते हैं भैया? हिरियूर. ఓహో. हिरियूर. సో బండిని ఒక మనం మ్యాట్ పైన ఎక్కించాము, ఒకసారి చూసుకోవచ్చు. అన్న ఎంత ఉంటుంది బండి వెయిట్? అన్న ఖాళీ గాడి వచ్చి 2 టన్నులు ఉంది. ఫుల్ మేము 500 మ్యాట్లు లోడ్ చేసినాము. ఓకే. అదొక 1000 కేజీలు వస్తుంది. 3 టన్నులు వెయిట్ అన్న. అంటే ఒక మ్యాట్ ఎంత కేజీ ఉంటుంది? 2.5 2.75 ఉందన్న. దాంట్లో థిక్నెస్ బట్టి మారుతూ ఉంటుంది. అవునవును అన్న వచ్చేయండి, అన్న మీరు ఒకసారి వచ్చేయండి. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం వచ్చేసి ఇక్కడ చిక్బుల్లాపూర్ దగ్గరలో ఉన్నామండి. చాలా మంది రైతులు కూడా ఎలివేటర్ షెడ్ వేస్తుంటారు. ఆ ఎలివేటర్ షెడ్లో ఫ్లోర్ మ్యాట్స్, ఇట్లా గొర్రెలు మేకల కోసం ఇట్లా మ్యాట్లు వినియోగిస్తారండి. ఒకసారి మనం వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే అండి. నమస్తే సార్. ఒకసారి మీ యొక్క ఫ్యాక్టరీ లొకేషన్ డీటెయిల్ చెప్పండి ఒకసారి. సార్ మా పేరు వచ్చి గిరీష్ అని, మేము ఇక్కడ వామన్ ఇండస్ట్రీ ఇక్కడ ఉండేది. ఓకే సార్ మా ఇది అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ టు బెంగళూరు హైవే సార్, నియర్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ సార్, హెచ్పీ పెట్రోల్ బంక్ ఆపోజిట్. చిక్బుల్లాపూర్. ఇది చిక్బుల్లాపూర్ ఏ స్టేట్ కింద వస్తాయి? కర్ణాటక సార్. కర్ణాటకలో మీ దగ్గర ఎలాంటి క్వాలిటీస్లో ఉన్నాయి, ఎంత థిక్నెస్లో ఉన్నాయి, ఒకసారి పూర్తి వివరాలు కూడా చెప్పండి ఒకసారి. సార్ మా అక్కడ వచ్చేసి ఇది సార్, ఇది 1/2 అనేసి. ఓకే. అంటే ఇది పాత ఓల్డ్ మోడల్ సార్ ఇది. అయినా ఇది నంబర్ 1 ఫాస్ట్ మూవింగ్ ఇది ఉంది సార్. ఇది ఏమంటే ఇది 40 mm థిక్నెస్ వస్తుంది సార్. 2/2 సార్. 2/2 లో 45 mm థిక్నెస్ వస్తుంది సార్. ఇది ఇంకోటి నెక్స్ట్ సార్, ఇది వచ్చేసి 55 mm సార్. ఇది థిక్నెస్ వచ్చి ఓకే. ఇది 2/2 లోనే వస్తుంది సార్. ఓకే, ఒకసారి ఎత్తండి గట్టిగా సార్. ఇది వచ్చేసి 70 mm సార్. 70 mm సార్. ఇది దీని మందం కానీ ఎట్లా గుర్తుపడతారు? చాలా సార్ ఇక్కడ మీకు మెజర్మెంట్ టేప్ ఎత్తుకొని వస్తే ఆటోమేటిక్లీ ఇంకా ఈ ఎర్జీకి 70 mm థిక్నెస్ వస్తుంది సార్. ఓకే. రైతులు ఎవరే కానీ వచ్చి డైరెక్ట్ గా వాళ్లే కానీ మెజర్మెంట్ తీసుకొని, లేదా ఎవరన్నా తోడుకొని వచ్చినా సరే సార్, వాళ్లే తీసుకొని సార్ టేప్ ఎత్తుకోవచ్చు. ఓకే. ఓకే. 75 mm థిక్నెస్ వస్తుంది సార్. ఇది ఓకే. చాలా వరకు గొర్రెలు ఇప్పుడు కాళ్ళు ఉంటాయి కదా నిలబడ్డప్పుడు, అన్ని ఇరుకపోతున్నాయి అంటారు అసలు? సార్ ఏమీ అయ్యలే సార్. ఎలా అంటే మేము ఆల్రెడీ మేమంతా చెక్ చేసి రైతుల కాడిని ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చినాయంటే మేము ఆర్డర్ ఇచ్చినాం సార్. ఇది ఏమంటే ఇది గ్రిప్పర్ అని వస్తుంది సార్. ఇది గ్రిప్పర్. ఓకే. వేరే కాడ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చలేదు. మా కాడ ఏమంటే మేము సపరేట్ గా రైతుల్ని ఇచ్చేసుకొని అడాప్ట్ చేసుకొని వాళ్ళు పెంపకంలో చూసుకొని ఏమేమి ఫాల్ట్ ఉన్నాయి, ఏమేమి డిడక్షన్ ఉన్నాయి చూసుకొని మేము తిరిగా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్. ఇది 2/2 మ్యాట్ సార్. ఓకే. ఒకసారి ఎలాంటి క్వాలిటీ అయినా చెక్ చేసుకోండి సార్. ఓకే. మా కాడ నంబర్ 1 క్వాలిటీ సార్. కొన్ని గొర్రెలు ఉంటాయి సార్, డార్పర్ అనే గొర్రె కానీ, చెల్లికేర్ అనే గొర్రె కానీ, అది ఏమంటే అరౌండ్ 100 కేజీల నుంచి 100-150 వరకు వస్తుంది సార్. ఓకే. ఇంకొందరు ఏమంటే ఇది 85 చాలా డిమాండ్ అంటే పందులు, కుక్కలు సాకేదానికి కూడా యూస్ చేస్తారు సార్. అంటే చాలా ఎక్కువ వెయిట్ ఉన్న గొర్రెలకు ఇది బాగా ప్రిఫర్ చేస్తున్నారు. గట్టిగా ఎత్తండి ఒకసారి. సో చూసుకోండి, ఎలాంటి డ్యామేజ్ కావాలి. ఇది 2/2 ఉన్నాయి, అటు ఇటు. నార్మల్గా వీటిలో ఎలాంటి కలర్స్ అందుబాటులో ఉన్నాయి సార్? మా అక్కడ వచ్చేసి గ్రే కలర్ ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, ఆరెంజ్ ఉంది, బ్లూ ఉంది సార్. బ్లూ ఉంది. మొత్తం 5 కలర్స్ అందుబాటులో. 5 కలర్స్ లో 45 mm ఉంది, 55 ఉంది, 70 ఉంది, 75 ఉంది, 85 ఉంది. వీటితో పాటు ఏమేమి అందుబాటులో ఉంటాయి సార్? మా అక్కడ వచ్చి డ్రింకర్ ఉంది, ఫీడర్ ఉంది సార్. అంటే వెల్వెట్ సెడ్ కి ఏమేమి కావాలో అందుబాటులో ఉంటాయి సార్. వచ్చేసి డ్రింకర్ సార్. డ్రింకర్స్. ఓకే. ఏదంటే ఇది గొర్రెచ్చి తను నీళ్ళు తాగితే ఇది దీన్ని వచ్చి ప్రెస్ చేస్తుంది సార్. గొర్రెచ్చి నీళ్ళు తాగితే నీరు వస్తుంది. ఓకే. అది వదిలేసి వెళ్ళిందంటే నీరు ఆటోమేటిక్ అదే దానికైతే ఆప్ అవుతుంది. దాని డబ్బులు వచ్చేసి మీకు మిడాల్ వచ్చి 2 ఇంచులు వస్తాయి. అంటే ఈ ఎర్జ్ వచ్చి ఇక్కడ వచ్చి ఇది 1/4. ఇది 1/4. ఓకే. 1/4 అన్న ఇది. అంటే మీరు కొంతమంది ఏమంటారంటే రైతులు ఎండకి కలర్ షేడ్ అవుతుంది అంటారు. ಯಾವುದೇ కారణానికి కలర్ షేడ్ అయ్యలేదు. ఎలా అంటే మేము నంబర్ 1 క్వాలిటీ మెటీరియల్లో వేసి మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదాన్ని ఇంకా
ಯಾವುದೇ కారణానికి కలర్ షేడ్ అయ్యలేదు. 2 years మీకు ఏమైనా కలర్ షేడ్ కానీ లేదా ఏమైనా బ్రేక్ అని అయితే కావాలంటే మా స్క్రీన్ పైన ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్కి కాల్ చేసి కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే. దీంట్లో కలర్స్ ఏమేమి ఉన్నాయి? బ్లాక్, గ్రే. దీంట్లో వచ్చి గ్రే కలర్ ఉంది, బ్లాక్ ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది అన్న. మాకు ఇప్పుడు స్టాక్ లో 2 కలర్లు ఉన్నాయి, గ్రే ఒకటి, బ్లాక్ ఒకటి. ఓకే. ప్రొడక్షన్ అంతా ఉత్పత్తి అవుతుంది కదా. ఒక మిషన్ నుంచి ఒక మ్యాట్ ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అసలు? అలా కొంత మెటీరియల్ మేము ఏమంటే ఫాస్ట్ మూమెంట్గా మేము చేసేలేదు. మాకేమంటే మినిమం హీటింగ్తో, అంటే హీటింగ్ ఇంతే కావాలని, టెంపరేచర్ ఇంతే కావాలా, కూలింగ్ ఇంత టైమింగ్సే కావాలని మేము సెట్ చేసి ఉంటాం ఆల్రెడీ. అది ఎవరికి నుంచి అయ్యలేదు. ఎలా అంటే మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదాన్ని. ఇంకా ಯಾವುದೇ కారణానికి మేము హెవీ టెంపరేచర్ ఇచ్చేది కానీ ప్రొడక్షన్ చాలా తీయాలని ఏం లేదు. మాకు క్వాలిటీ, క్వాంటిటీ, వారంటీ 2 అందుబాటులో ఉండేదాన్ని. ఇంకా మాకు తక్కువైన ప్రొడక్షన్ తక్కువ వచ్చినా పర్వాలేదు, మాకేమంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలి. ఎంత టైం పడుతుంది ఒక మ్యాట్? మినిమం ఏం లేదన్నా, మీకు సెకండ్స్ వచ్చి 300 సెకండ్స్ పడుతుంది. 200 ఇంకా 300 సెకండ్స్ పడుతుంది. అంటే మినిమం ఏం లేదు, 3 ఇంకా 4 నిమిషాలకు ఒక పీస్ వస్తుంది. లోడ్ కెపాసిటీ ఎంత ఉంటుంది అది? మినిమం మాకు మేము ఇచ్చేది ఏమంటే ఒక టన్ను లేదా 2 టన్నులు మేము కెపాసిటీ ఇస్తాము. ఇక ఈ గాడి వచ్చి 3 టన్నులు వెయిట్ ఉందనా. ఇక మేము ఆల్రెడీ వీల్కి ఇచ్చినాము కదా మ్యాట్. క్వాలిటీ కావాలంటే మీరే డైరెక్ట్గా వచ్చి, కస్టమరే వచ్చి కంపెనీకి విజిట్ ఇచ్చి క్వాలిటీ చెక్ చేసుకొని వారంటీ, క్వాలిటీ, వారంటీ ఇంకా తీసుకోపోండి అని చెప్తాను. సో ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ ఇది? చిక్బులాపూర్కి వచ్చి ఇది కర్ణాటక స్టేట్ లో లొకేట్ అయినది. హైదరాబాద్ టు బెంగళూరు హైవే నియర్ బై HP పెట్రోల్ బంక్ ఆపోజిట్ చిక్బులాపురం. సో వామన్ ఇండస్ట్రీస్. వామన్ ఇండస్ట్రీస్. మెయిన్ గా ఈ మ్యాట్లను అసలు దేనికి ఉపయోగిస్తారు? ఒక గొర్రెలు జీవాలకి కాకుండా గొర్రెలు, మేకలు, పందులు, కుక్కులు ప్రతి ఒక్క దానికి మెయింటెనెన్స్ చేస్తారు. డాగ్స్ కూడా వినియోగిస్తారు? డాగ్స్ కూడా ఇచ్చేస్తారు సార్. మొత్తం క్లీన్ మెయింటెనెన్స్ చేసుకోవాలి. క్లీన్ మెయింటెనెన్స్ కి. అసలు ఇది ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఎట్లా? సార్ మేము తమిళనాడు, చెన్నై, హైదరాబాదు, కర్ణాటక, ఆంధ్ర, ఏపీ మొత్తం ఎక్కడ కావాలన్నా మేము మీకు ఏమన్నా ఇంకా కొంతమంది ఏమంటే ఆన్లైన్లో స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది సార్, వాళ్ళు ఫోన్ చేసి మాకు ఇన్ని పీసులు కావాలా అని ఏమైనా అమౌంట్ వేస్తే మేము వాళ్ళకి విఆర్ఎల్ ముఖాంతరం కానీ, నవత ముఖాంతరం కానీ, వాళ్ళు ఏది ట్రాన్స్పోర్ట్ అడిగితే దాని ముఖాంతరం మేము వాళ్ళకి అమౌంట్, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అయిన తక్షణ మేము మ్యాట్లు వాళ్ళకి అందుబాటు చేస్తాం. అంటే ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఉంది మీ దగ్గర? ఉంది సార్. ఓకే. అంటే ఒక పీస్ తీసుకున్నా పంపిస్తారా, 2 పీసులు తీసుకున్నా పంపిస్తారా? సార్ ఒక పీస్ తీసుకున్నా మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాం సార్. వాడు 100 పీసులు తీసుకున్నా మేము వాడు ట్రాన్స్పోర్ట్ చేస్తాం. సో ఎస్పెషల్లీ మరి ప్రైస్ విషయానికి వస్తే ఎట్లుంటాయి? చాలా మంది ధరలు అడుగుతారు కదా సార్. మీకు అంటే మార్కెట్ కింద తక్కువ ధరకే ఇస్తాం సార్. ఎలా అంటే మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్. ఏమంటే మీరు ఒక పీస్ తీసుకున్నా హోల్సేల్ ప్రైస్ కే ఇస్తాం సార్. 100 పీసులు తీసుకున్నా హోల్సేల్ ప్రైస్ కే ఇస్తాం సార్. మా దగ్గర మినిమమ్ 200 స్టార్టింగ్ ప్రైస్ సార్. 200 ఇంకా 550 వరకు అవైలబుల్ ఉంది సార్. అంటే క్వాలిటీ, క్వాంటిటీ, వారంటీ 3 అవైలబుల్ ఉంటుంది సార్. చాలా మంది రైతులు ఇప్పుడు ఇక్కడికి రావడం వల్ల యూజ్ ఏముంటాయి మ్యానుఫ్యాక్చర్ అంటే మనము చెప్పేదాన్ని ఇంకా వాళ్ళు నమ్మేదొద్దు. వాళ్ళే డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి మెటీరియల్ ఏమి, క్వాలిటీ ఏమి, క్వాంటిటీ ఏమి వాళ్ళే చూసుకుంటే వాళ్ళకి ఒకతర ఈ ఎమోషనల్ ఉంటుంది సార్. యావత్ తీసుకోవాలా యావత్ లేదు వాళ్ళకి ఒకతర గ్రిప్ ఉంటుంది. వాళ్ళకి సందేహాలు అంటూ ఏముండవు. సో ఫైనల్ గా రైతులకు చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? రైతులకి అంటే ఊరికే మార్కెట్లో మీరు విచారించుకొని క్వాలిటీ చూసుకోండా, క్వాంటిటీ చూసుకోండా, వారంటీ చూసుకొని మా దగ్గరను అంతే మెటీరియల్ చూసుకొని క్వాంటిటీ, క్వాలిటీ చూసుకొని తీసుకోండి అని చెప్తాను సార్. ఓకే.